ప్రైజ్ ద లార్డ్. నేను మీ సిస్టర్ దివ్య డేవిడ్ని. నీ సన్నిధి అనే కార్యక్రమానికి మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు నీ సన్నిధి వ్యూవర్స్ ఎవరు ఉండబోతున్నారంటే, వారి జీవితంలో ఏదో పెద్దది అసాధారణమైనది జరగబోతున్న వారు దేవుడు చూపించే ఆ 10 సైన్స్ ఏంటో వినడానికి ఇష్టపడే వారికి ఈరోజు ఈ టాపిక్ గ్రేట్ ఐ ఓపెనింగ్ టాపిక్. కాబట్టి ఈరోజు నేను మీతో మాట్లాడేది ఏంటి అంటే, మళ్ళొకసారి చెప్తున్నాను, దేవుడు నీ జీవితంలో ఏదో పెద్దది, ఏదో గొప్పది, అసాధారణమైనది, మీ భవిష్యత్తులో పునాది వేసేది, మీ ఫ్యూచర్ గొప్పగా మార్చేది ఒక కార్యము చేయబోక మునుపు ఆయన నీకు ముందుగా ఇచ్చే ఆ 10 సూచనలు ఏంటో దాని గురించి మాట్లాడుతున్నాను. మనలో చాలామంది దేవుని ముందు రొమ్ము పగిలేలాగా, హృదయం బ్రద్దలేలాగా ప్రార్థన చేసి ఉంటాం, బ్రేక్ త్రూ కోసము, మార్పు కోసము. బట్ వీ డోంట్ always recognize the signs that God is moving. God never moves without signals. దేవుడు సైన్స్ లేకుండా, సూచన లేకుండా ఎప్పుడు కదలడు. మనకి ఎప్పుడు కూడా ఆయన సైన్ చూపిస్తూ, ఒక సంకేతాన్ని చూపిస్తూ నడిపిస్తూ ఉంటాడు. చాలాసార్లు ప్రార్థన చేస్తాం, ప్రవ్వా ఎందుకు నాకు ఒక బ్రేక్ త్రూ కొరకు ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఎందుకు వినట్లేదని. బట్ మనము ఆయన సూచనలను, సంకేతాలను గుర్తించట్లేదు. ప్రతి స్థాయికి, ప్రతి ప్రమోషన్కి, ప్రతి ఉన్నతమైన పొజిషన్కి ముందు పరలోకం నీ జీవితంలో ఒక క్రొత్త స్థాయికి తీసుకువెళ్ళడానికి రెడీ అవుతుందని తెలియజేస్తూ ఉంటాడు. స్పష్టమైన సూచనలు, సంకేతాలు ఉంటాయి. కానీ ఒక్క విషయం మర్చిపోకు, ఆ సూచనలు గుర్తించలేకపోతే నీ సమయాన్ని మిస్ అవ్వచ్చు, నీ యొక్క టైంని కోల్పోవచ్చు, నీ గమ్యాన్ని ఆలస్యం చేసుకుంటూ ఉంటావు, లేదా నువ్వే ప్రార్థించిన దాన్ని వదిలిపెట్టవచ్చు. కాబట్టి డోంట్ మిస్ యువర్ మూమెంట్. సో ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిగ్ డీప్ ఇన్ టు ద 10 undeniable signs that God is about to release something big in your life. 10 ఖచ్చితమైన సూచనలు దేవుడు నీ జీవితంలో ఏదో గొప్పతనాన్ని విడుదల చేయబోతున్నాడని తెలిపే ఈ 10 సైన్స్ని వినండి. ఇవన్నీ ఆర్డినరీ సైన్స్ కావు, ఇవి దైవ నిర్ణయాలు. దీస్ ఆర్ ద డివైన్ డెసిషన్స్. నిన్ను నీ గొప్ప జీవితానికి సిద్ధం చేస్తున్న ఆత్మీయ సూచనలు. కాబట్టి ఈ యొక్క ఫస్ట్ పాయింట్ వినక మునుపు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ యొక్క వాక్యాన్ని మొత్తం వినండి, చివరి దాకా వినండి. ఎందుకంటే నేను చెప్పబోతున్నది నీ జీవితంలో మహత్తకరమైన కాలంలో ప్రవేశించడానికి తాళం చెవి కావచ్చు. కాబట్టి ఇది మొత్తం వినండి. అయితే ఇంకా మొదలు పెడతామా? మొదటిగా, అన్యూజువల్ ఇన్స్ట్రక్షన్స్ దట్ రిక్వైర్ రాడికల్ ఫెయిత్. సాధారణమైన లాజిక్ను సవాలు చేసే అసాధారణమైన ఆజ్ఞలు దేవుడు దయచేస్తాడు. దేవుడు నీ జీవితంలో ఏదైనా గొప్పది చేయబోతున్నప్పుడు ఆయన సాధారణమైన మార్గము చూపించడు. అవి అర్థం కావు. When God is going to do something monumental in your life, He will often give you instructions that defy human logic. అంటే ఆయన ఇచ్చే ఆజ్ఞలు లేక ఆయన ఇచ్చే సూచనలు మన లాజిక్స్కి సరిపోవు. అవి విశ్వాసముతోనే అర్థమవుతూ ఉంటాయి. ఇదే నీ విశ్వాసాన్ని విస్తరిస్తాయి కూడా. నీ కంఫర్ట్ జోన్ నుండి నిన్ను బయటికి తీసుకెళ్తూ ఉంటాయి. కాబట్టి చూడండి, ఆయన చెప్పే సూచనలు లేక ఆజ్ఞలు చూడండి, ఒబీడియన్స్తో మనము ముందుకు వెళ్తాం. యెహోషువకి దేవుడు చెప్పాడు, నగరం చుట్టూ తిరగండి, అరవండి, కేకలు వేయండి, గోడలన్నీ కూలిపోతాయి. అసలు యెహోషువ సైనికుడు, ఒక వారియర్. కానీ ఒక సైనిక వ్యూహంగా, సుపీరియర్ మిలిటరీ టాక్టిక్స్ లేకుండా ఒక చిన్న సింపుల్ ఆజ్ఞని ఇస్తూ ఉంటాడు. ఆ యొక్క ఎరికో గోడలు చుట్టూ తిరగండి అని చెప్తాడు. 7 రోజులు తిరగమంటాడు. కానీ వారు, అయ్యో ఇదేంటి ఇంత విచిత్రంగా ఉంది, మేము గొడవ చేయాలి, మేము యుద్ధానికి వెళ్ళాలని అనుకోలేదు. వారు ఆయన చెప్పింది చేశారు, గోడలు కూలిపోయాయి. ద క్వశ్చన్ ఇస్, ఆయన చెప్పిన ఆజ్ఞలు మనకు అర్థం కాకపోయినా మీరు ఆయనపై నమ్మకము ఉంచగలుగుతారా? ఎరికో గోడ కూలిపోవడానికి కారణం ఏంటి? మిలిటరీ ఆఫ్ ఇజ్రాయెల్ కారణం కాదు, లేక వారికి ఉన్న శక్తి కారణం కాదు. వారు ఒక అసాధారణమైన ఆజ్ఞను అనుసరించారు. అలాగే యేసేపు పేతురుతో కూడా ఇలా అంటాడు. మత్తయి సువార్త 14:29లో రమ్మంటాడు, పేతుర్ని నీటిపైన నడవడానికి రమ్మని పిలుస్తాడు. ఇది మానవుల లాజికల్ థింకింగ్కి అతీతమైనది. పేతురు యేసయ్య పైన ఉన్న విశ్వాసముతో దిగుతాడు. ఎప్పుడైతే యేసయ్య పైన చూపు ఉంచుతాడో
ఉంచినంత కాలము కూడా, ఆయన దృష్టి ఆయన పైన ఉంచినంత కాలం కూడా అసాధ్యము సాధ్యమైంది. అది దేవుని యొక్క విధానాలు. ఆయన నిన్ను నీకన్నా పెద్దదైన దానికి పిలుస్తూ ఉంటాడు. నీ సామర్థ్యానికి మించిన దాన్ని చేయమని చెప్తాడు. కొన్నిసార్లు సింపుల్గా చేయమని చెప్తాడు. నీ బలానికి మించిన దాన్ని ఆయన పిలుస్తూ ఉంటున్నాడు, కానీ సింపుల్వి చేయమని చెప్తా ఉంటాడు. అవి లాజికల్గా మనకి ఎందుకు ఇది చేయమని చెప్తున్నాడని అర్థం కాకపోవచ్చు. ఎందుకు అంటే అది ఆయన లేకుండా సాధ్యం కాని పని కాబట్టి కొన్ని ఆయన ఆజ్ఞల గుండా మనం వెళ్తే కానీ ఆ యొక్క కార్యం జరగదు. నీటిపైన నడువు, అది శాస్త్రం, ఫిజిక్స్కి, కామన్ సెన్స్కి, అది మనిషి సామర్థ్యానికి కూడా విరుద్ధమైనది. అయినా దేవుని యొక్క విధానం చూసారా? ఆయన నీకంటే పెద్దదైన దానిలో అడుగు వేయమని పిలుస్తూ ఉంటున్నాడు. రాడికల్ ఒబీడియన్స్ లీడ్స్ టు సూపర్ న్యాచురల్ రిజల్ట్స్. అంటే ధైర్యంగా దేవుడు చెప్పిందంతా విని విధేయత చూపిస్తే అద్భుతమైన ఫలితాలకు దారి తీస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన ఆజ్ఞలు నీ గమ్యాన్ని చేరుకోవడానికి మాత్రమే కాదు, కానీ నీలో ఉన్న వ్యక్తిత్వాన్ని కూడా తీర్చిదిద్దుతూ ఉంటాయి. కాబట్టి దేవుడు ఇవ్వబోయే ఆశీర్వాదానికి మోసుకెళ్ళగల స్థితి నీలో ఉందా లేదా అని దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇస్తూ ఉంటాడు. నిన్ను తయారు చేయడానికి కొన్ని ఆజ్ఞలు ఇస్తూ ఉంటాడు. కొన్నిసార్లు దేవుడు ఇలా చెప్పవచ్చు, ఆ ఉద్యోగం వదిలేయని చెప్పవచ్చు, లేక అది నీకు భద్రతగా అనిపించినది ఏదైనా వదిలేయమని చెప్పవచ్చు. ఇట్స్ యువర్ సెక్యూరిటీ బట్ లీవ్ ఇట్ ఫర్ మీ అని చెప్తాడు. కొన్నిసార్లు ఆ మినిస్ట్రీ ప్రారంభించు, వనరులు వసతులు లేకపోయినా మినిస్ట్రీని ప్రారంభించు అంటారు. కొన్నిసార్లు ఆ వ్యక్తిని క్షమించమంటాడు. అది నీకెంత కష్టమైన పని అయినా కూడా క్షమించాలి. కొన్నిసార్లు ఆ విత్తనమును వేయు, కరువులో వేయు అని చెప్తా ఉంటాడు. అదే నీ చివర రూపాయి కావచ్చు, అదే నీ చివర సొమ్మైనా సరే ఆ విత్తనం వేయమని దేవుడు చెప్తా ఉంటాడు. కష్టమే, కానీ వేసి తీరాల్సిందే. కొన్నిసార్లు ఆ సంబంధం విడిచిపెట్టు అంటాడు. అది నీకు ఆశీర్వాదం అనిపించినా కూడా ఆ రిలేషన్షిప్ వదిలిపెట్టమని దేవుడు చెప్తాడు. ఇవి లాజిక్స్కి సరిపోకపోవచ్చు, కానీ దేవుడు అర్థము కావడం కంటే కూడా ఆయన ఆజ్ఞకు విధేయత చూపించాలనేదే నాకు ముఖ్యమైన పని నువ్వు అన్నట్లయితే, ఏమి అర్థం కాకపోయినా, అది ఇల్లాజికల్గా ఉన్నా కూడా ఆజ్ఞకు విధేయత చూపించడము చాలా ముఖ్యం. దేవుడు చెప్పిన దాన్ని నువ్వు అర్థం చేసుకున్న తర్వాత చేయాలనుకుంటే నువ్వు ఎన్నడూ విశ్వాసంలో నడవలేవు. సారెపాతు విధురాలు కూడా కరువు సమయంలో తన చివరి భోజనము ఇవ్వమని దేవుడు చెప్తా ఉంటాడు. ఏలియా ప్రవక్త చెప్తా ఉంటాడు. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయము 15-16 వచనాలు విందాం. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటివారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. సో ఇలా చూస్తే మళ్ళీ మళ్ళీ అర్థమవుతుంది ఏంటంటే, దేవుని అద్భుతాలు నీ జీవితంలో అడుగు పెట్టక మునిపే విశ్వాసము దేవుడు కోరుకుంటా ఉంటాడు. ధైర్యమైన విశ్వాసంతో దేవుడు చెప్పిన చర్యలను నువ్వు చేసినట్లయితే తర్వాత నీ దీవెనలు నువ్వు చూస్తూ ఉంటావు. ఆదికాండం 17వ అధ్యాయం 1-2 వచనాలు కూడా మనం చూస్తే, అబ్రహాంకి ఇస్సాకు ఇవ్వక మునిపే దేవుడు అబ్రహాంతో అంటాడు, నీవు నాతో నా సన్నిధిలో నడవమని చెప్తాడు, నిందారహితుడుగా ఉండమని చెప్తాడు. అది వింటాడు. 3 నెలల్లోనే అబ్రహాం తన భార్య అయిన సారా గర్భమును ధరించింది. కాబట్టి ఈ కాలంలో దేవుడు నీ కూడా ఏదైనా అసాధారణమైన ఆజ్ఞ ఇచ్చాడా? అది అర్థం కాకపోవడం ద్వారా నువ్వు అది చేయకుండా వదిలేసావా? గమనించు, నీ బ్రేక్ త్రూ, నీ తదుపరి దిశ నిశ్శబ్దమైన విధేయతలోనే ఉంటుంది. లెట్స్ గో టు ద సెకండ్ పాయింట్. A season of frustration and restlessness. అసంతృప్తి, ఆందోళన, అసాధారణమైన అసహనము మరియు ఆత్మలో కల్లాకలం ఉండే కాలం. ఈ టైంలో మన లైఫ్లో మనకు ఏదైతే ఆనందాన్ని ఇచ్చాయో ఆ చిన్న విషయాలు కూడా ఇక మన హృదయాన్ని తృప్తిపరచవు. ఏదో అసంతృప్తి. ప్రతి ఉదయం లేచినప్పుడు ఏదో లోటు అనిపిస్తూ ఉంటుంది. ఏదో పొందుకోవాలి, ఏదైనా గొప్పది చేయాలని ఆకాంక్షిస్తూ ఉంది. పూర్తిగా అర్థం కాకపోయినా మనం ఉన్న చోటే ఉండకూడదు అనే భావన మన లోపల వస్తూ ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ డివైన్ యాజిటేషన్. డీప్ డౌన్ యూ సెన్స్ దట్ యూ ఆర్ నాట్ వే యూ మెంట్ టు బీ. నువ్వు ఎక్కడో ఉండాలనుకుంటున్నావు, అక్కడ ఉండట్లేదు అనే ఒక హోలీ రెస్ట్లెస్నెస్ అనేది వస్తూ ఉంటుంది. సో దిస్ ఇస్ అ హోలీ రెస్ట్లెస్నెస్ దట్ సిగ్నల్స్ దట్ గాడ్ ఈస్ అబౌట్ టు మూవ్ యూ ఇన్ టు అ న్యూ ప్లేస్. అది దైవ కలకలం. ఒక
ప్రయోజనమైన అసహనం అనొచ్చు. ఈ అసహనము నీకు శత్రువు కాదు. చాలాసార్లు దేవుడు వాడే సాధనం ఇదే. నిన్ను నిశ్చింత స్థితి నుండి లేపే మార్గము దేవుడు వాడుకుంటా ఉంటాడు. ఈ యొక్క అసహనము లేక ఫ్రస్ట్రేషన్, రెస్ట్లెస్నెస్. మోషేని చూడండి, ఫరో రాజభవన్లో పెరిగాడు, సౌకర్యంగా ఉన్నాడు, అన్నీ ఉన్నాయి, అధికారిగా కూడా ఉన్నాడు. అయినా అతని హృదయము ప్రశాంతంగా లేదు. ఆ కల్లకలం ఒక సంకేతం, ఒక సైన్. అతడు రాజకుమారుడు మాత్రమే కాదు, విమోచకుడు. కాబట్టే ఆ అల్లకలం. అది మనం అర్థం చేసుకోవాలి. డెస్టినీ విల్ కాల్ యూ ఫార్వర్డ్. మీరు కూడా ఎప్పుడైనా ఒక చోట ఉండి అన్ని పొందుకున్నా కూడా ఏదో ఉంది, ఇంకా ఏదో చేయాలి, ఎక్కడికో వెళ్ళాలి, తెలియని స్థితిలో మీరు ఉంటున్నారా? అవును, నీ విధి నిన్ను బయటికి పిలుస్తుందని అర్థం. నేను ముందుకు పిలుస్తుంది కాబట్టే దేవుడు నీ కొరకు వాగ్దానం దేశం సిద్ధం చేశాడు. కాబట్టే అందుకే నీకు ఈజిప్ట్ అసౌకర్యంగా అనిపిస్తుంది, ఈ లోకం అసౌకర్యంగా కూడా, నీవున్న జాబ్ అసౌకర్యంగా కూడా అనిపించవచ్చు. నా జీవితంలో కూడా నేను ఢిల్లీలో జాబ్ చేస్తున్నప్పుడు నాకు మంచి ప్రమోషన్ వచ్చింది, చాలా మంచి ప్రమోషన్. నా టీం వాళ్ళందరూ కూడా ఎంతో నా యందు గర్విస్తూ ఉంటున్న సమయంలో నాకు అసౌకర్యంగా అనిపించేది, సంతృప్తి ఉండేది. క్యాబ్లో ఇంటికి వెళ్ళేటప్పుడు ఇది కాదు నా లైఫ్, ఇది కాదు నా జీవితం. వెంటనే నాకు అనిపించింది నేను తల్లిని కావాలి, కాబట్టి నేను రిజైన్ చేస్తానని రిజైన్ చేసేసాను. నా భర్తకి నేను చెప్తే, అదేంటి సడన్గా ఉన్న పార్ట్నర్ను వదిలేస్తున్నాను, నాకు ఏదో అసంతృప్తిగా ఉంది. సంథింగ్ ఇస్ దేర్. నిజమే, మన కాలింగ్ మనల్ని అలా పిలుస్తూ ఉంటుంది. నీవు అనుభవిస్తున్న అసంతృప్తి, నువ్వు ఉన్న ఆ చోట ఆ ఫ్రస్ట్రేషన్, ఎందుకంటే దేవుడు నిన్ను ఆ కంఫర్ట్ జోన్లో నుండి బయటికి రమ్మని పిలుస్తున్నాడు. కొత్త మార్పుకు సిద్ధం చేయడానికి ఉపయోగించే మార్గం ఇదే. మునుపటి జాబ్ లేక పాత బిజినెస్ ఇప్పుడు నీకు నిరుత్సాహంగా ఉండవచ్చు. పాత స్నేహితులు నీ శక్తిని తింటున్నట్టుగా అనిపించవచ్చు. మునుపు నీకు ఆ యొక్క ఆనందాన్ని ఇచ్చే ఆ పనులు ఇప్పుడు నీకు భారంగా అనిపించవచ్చు. వీటి అర్థం ఏంటి అంటే, దేవుడు నీ జీవితాన్ని పెద్దదిగా చేయబోవడానికి దేవుడు నిన్ను కదిలిస్తున్నాడు. అందుకు ఆయన ముందుగా పరిచితమైన వాటిని అసౌకర్యంగా మారుస్తూ ఉంటున్నాడు. నీవు అక్కడే స్థిరపడపోకుండా ఉండడానికి దేవుడు అసౌకర్యంగా మారుస్తూ ఉంటున్నాడు. చూడండి, ఒక శిశువు గర్భంలో పెరిగి బయటికి రావాల్సిన సమయం వచ్చినప్పుడు చాలా రెస్ట్లెస్గా ఉంటుంది. గర్భము సరిపోనట్లుగా ఉంటుంది. నీ ఆత్మ కూడా కొత్త దశకు వెళ్ళాల్సిన సమయం వచ్చినప్పుడు కూడా పాత పరిసరాలను దాటి వెళ్ళాలని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నీవు అసహనంగా, అసంతృప్తిగా, ఫ్రస్ట్రేటింగ్గా నీకు అనిపిస్తుందా? అయితే దాన్ని పట్టించుకోకుండా ఉండకు. ఎందుకంటే అది దేవుడు చెప్తున్న సిగ్నల్. నా బిడ్డ, నీకోసము నేను ఇంకో ఎక్కువ సిద్ధము చేశాను అని దేవుడు చెప్తున్న మాటలు వినపడుతున్నాయా? అలాగే నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. ద థర్డ్ పాయింట్, మూడో సైన్ ఏంటంటే, ఓల్డ్ డోర్స్ గెట్ క్లోజ్డ్ దట్ యు ఎక్స్పెక్టెడ్ టు స్టే ఓపెన్. తెరిచి ఉంటాయి అనుకున్న ఆ పాత తలుపులు మూసుకుపోవడం ఎందుకో నీకు తెలీదు. మన విశ్వాసాన్ని ఎక్కువగా పరీక్షించే విషయం ఏంటి తెలుసా అండి? ఎప్పుడు తెరిచి ఉంటాయని నువ్వు అనుకుంటావే ఆ తలుపులు దేవుడు మూసివేస్తున్నప్పుడు విశ్వాసం పరీక్షింపబడుతుంది. ఆ అవకాశం కొరకు నువ్వు ఎంత ఆ సంబంధం సెట్ అవ్వడానికి నువ్వు ఎంత అనుకున్నావు, ఆ సంబంధాల కొరకు ఎంత ప్రార్థన చేసావు, ఆ స్నేహితుల కొరకు నీ హృదయం ఎంత పెట్టావు, ఎంత ఖర్చు చేసావు, ఎంత సమయాన్ని ఇచ్చావు, ఆ కళను నెరవేర్చినందుకు చాలా ప్రయత్నించావు. కానీ చివరికి అది నీ చేతుల మధ్యలోంచి జారిపోయింది కదా. ఎస్, కానీ ఇది నిజం ఏంటంటే, దేవుడు నీ జీవితంలో పెద్దది గొప్పది ఇవ్వబోతున్నప్పుడు నీ గమ్యానికి ఉపయోగపడని వాటిని తొలగిస్తూ ఉంటాడు. 1 రాజులు 17:7 మనం చూస్తే, అందుకే ఏలియా దగ్గర ఉన్న వాగు ఎండిపోయింది. దేవుడు ఏలియాను విడిచిపెట్టలేదు. వాగు ఎండిపోయింది కదా, దేవుడు విడిచిపెట్టాడు అనుకోలేదు. ఆయనను మరింత గొప్ప స్థలానికి కదిలిస్తూ ఉంటున్నాడు. చూడండి, కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. అంతటా యెహోవా వాక్కు అతని ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణము సంబంధమైన సారేపాతు అనే ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చట ఉన్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. 1 రాజులు 17:7-9 వరకు. అవును, నీ జీవితంలో ఒకప్పుడు వికసించిన కాలము ఇప్పుడు ఎండిపోయినట్లుగా ఉందా? ముందు నిన్ను ఆహ్వానించిన వారు ఇప్పుడు దూరం అయ్యారా? అవకాశాలు ఉన్న చోట సడన్ గా మూసుకుపోయాయా? నీవు ఆనందించిన పని ఇప్పుడు నిర్జీవంగా అనిపిస్తుందా? అయితే ఇది శిక్ష కాదు, ఇది సిద్ధత. గాడ్ ఈస్ ఓపెనింగ్ అ న్యూ డోర్
దేవుడు క్రొత్తది తెరవడానికి ముందు పాత తలుపులను మూసివేస్తూ ఉంటాడు. దేవుడు తలుపులు మూసేది నిన్ను నొప్పించడానికి కాదు, కానీ నిన్ను కదిలించడానికి. ఏలియా ఒకవేళ ఆ వాగు దగ్గరే పట్టుబడి వెళ్ళడానికి నిరాకరించి ఉంటే ఎలా ఉండేది ఆయన పరిస్థితి ఊహించండి. దేవుడు అతనికి సారేఫాతులో సిద్ధం చేసిన సరఫరాను కోల్పోయేవాడు కదా. కరువు కాలంలో దేవుడు సిద్ధం చేస్తాడు. అలాగే దేవుడు తీసివేయబోతున్న దానిని నువ్వు పట్టుకున్నావంటే నీ గమ్యాన్ని నీవే ఆలస్యం చేస్తున్నట్లే. మనలో చాలా మంది కోల్పోయిన వాటిని చూసి దుఃఖిస్తూ ఉంటారు, కానీ దేవుడు తీసుకెళ్తున్న దిశ పైన విశ్వాసం ఉంచరు. డోంట్ క్రై ఓవర్ వాట్ యు లాస్ట్. లుక్ ఎట్ ద డోర్స్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ ఫర్ యూ. కాబట్టి నువ్వు ముందున్న దానిని తెలుసుకుంటే వెనుకున్న దానికోసం ఏడవవు. దేవుడు తలుపులు మూసేస్తా ఉంటున్నాడంటే ఆయన మనకు కనిపించనివి, మనము చూడలేనివి ఆయన చూస్తున్నాడు. కాబట్టి ఆ రిలేషన్షిప్ ముగిసింది అని నువ్వు బాధపడుతున్నావా? ఎందుకంటే ఆయన నీ కోసం ఇంకా మంచి వ్యక్తిని సిద్ధం చేస్తున్నాడు అని అర్థం. ఆ ఉద్యోగము సఫలం అవ్వలేదు ఎందుకంటే ఆయన నీకు మరింత ప్రభావం కలిగిన స్థానాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఆ కళ మారింది వై? ఎందుకంటే ఆయన నీ దృష్టిని మరింత ఎత్తుకు తీసుకెళ్తున్నాడు. సో హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. నిన్న సరఫరా చేసిన ఆ దేవుడే రేపు కూడా సరఫరా చేస్తాడని నువ్వు నమ్ము. తలుపులు మూసుకుపోతున్నప్పుడు భయపడవద్దు, స్తుతించు. అది సైన్, ఏదో గొప్పది రాబోతుందనే సైన్. గాడ్ ఈస్ అప్గ్రేడింగ్ యువర్ విజన్. ట్రస్ట్ హిమ్. డోర్స్ ఆర్ క్లోజింగ్. డోంట్ పానిక్. ప్రైజ్ హిమ్. ఇట్స్ అ సైన్ దట్ సంథింగ్ గ్రేటర్ ఇస్ కమింగ్. 4వ పాయింట్కి వెళ్ళిపోదామా? వార్ఫేర్ ఇంక్రీజెస్. స్పిరిచువల్ వార్ఫేర్ ఇంటెన్సిఫైస్ బిఫోర్ అ బ్రేక్ త్రూ. అంటే యుద్ధాలు ఎక్కువ అవుతున్నాయా? ఆత్మీయ దాడులు పెరిగాయా? దేవుడు పెద్దదాన్ని విడుదల చేయబోతున్నాడని ప్రతిఘటన వస్తుంది అని అర్థం. యుద్ధాలు ఎందుకు వస్తూ ఉంటాయి? అది శత్రువు నీ భవిష్యత్తు తెలిసి భయపడుతున్న సైన్. శత్రువు నీ భవిష్యత్తుని చూసి దేవుడు నీకు ఇవ్వవచ్చిన మహిమను చూస్తూ భయపడతా ఉంటుంది. నెహెమ్యా గురించి తెలుసు కదా. యెరూషలేము ప్రాకార గోడలను పునర్నిర్మించాడు. అతడు పని ప్రారంభించగానే సన్బల్లతు అలాగే తోబియా అనే వ్యక్తులు ఎగతాళి చేశారు, బెదిరించారు, ఆపడానికి ప్రయత్నం చేశారు. కానీ నెహెమ్యా శత్రువుల దాడిని పట్టించుకోలేదు. హీ కంటిన్యూడ్ హిస్ పర్పస్. హీ కెప్ట్ బిల్డింగ్. దట్స్ వాట్ వీ మస్ట్ డూ. ది ఎనిమీ వాంట్స్ టు డిస్ట్రాక్ట్ యూ, బట్ యూ షుడ్ నాట్ అబాండన్ ది అసైన్మెంట్. సాతానుడు, అపవాది నిన్ను దేవుని యొక్క పర్పస్ నుండి తప్పించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తాడు, డిస్ట్రాక్ట్ చేస్తాడు, దాడులపై దృష్టి పెట్టిస్తూ ఉంటాడు. కానీ నీ పిలుపును వదిలిపెట్టకు. నీ పిలుపును వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు వాడు. కానీ యుద్ధము పెరిగినప్పుడు వదిలేయమని సైన్ కాదు, కానీ యుద్ధం వదిలేయమన్నట్లే, కానీ పనిని వదిలేయమన్నట్లే, కానీ నీవు సరైన మార్గంలో ఉన్నావని ధృవీకరణం. ఆత్మీయ యుద్ధం ఎప్పుడు కూడా బ్రేక్ త్రూ ముందు తీవ్రం అవుతుందంట. ఎందుకంటే నీ వాగ్దానము చేరుకునే లోపు నీవు అలసిపోవాలని సాతానుడు అనుకుంటూ ఉంటాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండు. ఈ ఒత్తిడి, ఈ ప్రతిఘటన, ఈ యుద్ధము నీ గమ్యము దగ్గరలో ఉందని క్లారిటీ ఇస్తుంది. ఈ మెసేజ్ వినక మునుపు నువ్వు ఏమనుకున్నావో నాకు తెలియదు, కానీ ఎన్ని యుద్ధాల్లో ఉన్నావు నాకు తెలియదు, కానీ జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే ఇక్కడ నువ్వు కోల్పోయినట్లయితే నీ మంచి భవిష్యత్తు నువ్వు కోల్పోయినట్లే. అది దేవుడు నీ జీవితంలో విడుదల చేస్తున్న గొప్ప దాన్ని నువ్వు చూసి శత్రువుకు నువ్వు భయపడకు. నిలబడు, ప్రార్థనలో ఉండు, కదలవద్దు. నీ యుద్ధం ఎంత తీవ్రమైతే నీ బ్రేక్ త్రూ అంత గొప్పదిగా ఉంటుంది. 5వ పాయింట్కి వెళ్ళిపోతామా? దైవీయ ఒంటరితనము. ఇట్స్ అ డివైన్ ఐసోలేషన్. ఈ కాలము తప్పుగా అర్థం చేసుకునే కాలం. నీవు ఇష్టపడ్డ వారితో దూరంగా అనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మునుపటి సంభాషణలు సహజంగా అనిపించేవి ఇప్పుడు బలవంతంగా అనిపిస్తూ ఉంటాయి. ఎవరు నీ మనసులో జరుగుతున్న దాన్ని అర్థం చేసుకోకపోవడం లేదని అనిపిస్తూ ఉంటుంది. దేవుడు నిన్ను వేరు చేస్తున్నాడని అర్థం. ఎందుకంటే ఆయన నిన్ను కొత్త దశకు సిద్ధం చేస్తున్నాడు. ఇది శిక్ష కాదు, ఇది సిద్ధత. ఇది తిరస్కారం కాదు, ఇది శుద్ధీకరణ. యోసేపు ఈజిప్ట్లో పాలకుడిగా మారకముందు ఒంటరితనంలో ఉండాల్సి వచ్చింది. అతని సహోదరులు అతన్ని మోసం చేశారు, గుంతలో పడవేశారు, బానిసగా అమ్మేశారు, చివరికి జైల్లో పడేశారు అందరూ. కానీ ఆ ఒంటరితనంలోనే దేవుడు అతన్ని మలచాడు. యోసేపు రాజభవనంలో కళల్ని అనువదించక ముందే జైల్లోనే అనువదించాడు. జోసెఫ్ interpreted dreams in the prison before he ever interpreted dreams in the palace. Some of the greatest transformations happen in a secret place.
అవే ఫ్రమ్ ద నాయిస్, అవే ఫ్రమ్ డిస్ట్రాక్షన్స్. నీవు ఒంటరిగా అనిపిస్తున్నావా? కొన్ని ట్రాన్స్ఫర్మేషన్ సీక్రెట్ ప్లేస్లోనే జరుగుతూ ఉంటాయి. ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ అలోన్, ఇట్ ఈస్ బికాస్ గాడ్ ఈస్ డ్రాయింగ్ యూ ఇంటూ ఇంటిమసీ విత్ హిమ్. దేవుడు నిన్ను తనకు దగ్గరగా తీసుకొని వస్తున్నాడు కాబట్టి ఈ సూచన. దావీదు రాజుగా అభిషేకము పొందక మునుపు ఏం చేశాడు? సంవత్సరాల పాటు గొర్రెలను కాచేవాడు, గొర్రెల కాపరిగా ఉండేవాడు. దేవునితో ఎక్కువగా సన్నిహితంగా ఉన్నాడు. మోషే ఇజ్రాయిల్ని నడిపించక ముందు 40 సంవత్సరాలు అరణ్యంలో గడిపాడు. దేవుని స్వరం విన్నాడు. యేసు తన సేవను ప్రారంభించక మునుపు 40 రోజులు అరణ్యం గడిపాడు. సాతాను ఓడించాడు, మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు. నిన్ను దేవుడు వేరు చేసినప్పుడు ఆయన నిన్ను ఉపయోగించడానికి సిద్ధం చేస్తున్నాడని అర్థం. దేవుడు నిన్ను నిశ్శబ్దంలో ఉంచినప్పుడు ఆయన గొప్ప శబ్దంతో నీ కోసం అనౌన్స్ చేయబోతున్నాడని అర్థం. లోన్లీనెస్, ఐసోలేషన్, దిస్ ఇస్ గాడ్స్ వర్క్షాప్. ఒంటరితనము దేవుని యొక్క వర్క్షాప్. అక్కడే మహిమకు రూపం కలుగుతుంది. దేవుడు ప్రజల మధ్య నుండి నిన్ను వేరు చేస్తున్నప్పుడు ఆయన నిన్ను జాతుల ముందు నిలబెట్టబోచున్నాడని అర్థం. యు ఆర్ హిడెన్ బిఫోర్ యు ఆర్ బీయింగ్ యూజ్డ్. ఉపయోగించక ముందు దేవుడు నిన్ను దాచిపెడతాడు. ఐసోలేషన్ ఇస్ నాట్ రిజెక్షన్, ఇట్ ఈస్ రీడైరెక్షన్. ఒంటరితనం అనేది ప్రకటన పుట్టక తీసుకునే స్థలం. నీ ఐసోలేషన్ లేక నీ ఒంటరితనం ఒక వెనుకడుగు అని నువ్వు చూడకు. అది దేవుని ఏర్పాటని చూడండి. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు అని యెషయా 49:2 చెప్తున్నాడు. కానీ తన చేతిలో నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదలో మూసిపెట్టి ఉన్నాడు. దేవుడు నీ జీవితంలో క్రొత్త దశను ప్రారంభించే ముందు దృష్టి చెదరగొట్టే వాటిని తొలగిస్తూ ఉంటాడు. నీ జీవితంలో ఎవరో ఏదో దూరం అవుతుంది అంటే అది దేవుడు కొత్తదనానికి స్థలం చేసుకుంటున్నాడనే సంకేతం. అవసరం లేని వాటిని, అవసరం లేని వారిని దేవుడు తొలగించకపోతే అవసరమైన ఆశీర్వాదము నీలో స్థిరపడదు. దృష్టి చెదరగొట్టే వాటిని తొలగించడము ద్వారానే దేవుడు నీ దృష్టిలో స్పష్టతను నింపుతూ ఉంటాడు. వెన్ గాడ్ రిమూవ్స్, హీ రీప్లేసెస్ విత్ సంథింగ్ బెటర్. దేవుడు తీసివేసిన దాని స్థానంలో మరింత గొప్పదాన్ని నిర్వహిస్తూ ఉంటాడు. గాడ్ క్లియర్స్ యువర్ పాత్ బిఫోర్ హీ క్రౌన్స్ యువర్ పర్పస్. దేవుడు నీ గమ్యాన్ని అలంకరించే ముందే నీ దారిని శుభ్రం చేస్తూ ఉంటాడు. కానీ ఆ ఒంటరితనము దేవుడు నిన్ను డెవలప్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాడు. సో మీరు తక్కువగా అందరితో కనెక్టెడ్గా అనిపిస్తే అది దేవునితో ఇంటిమేట్ రిలేషన్షిప్కి నిదర్శనం అని అనుకోండి. నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదామా? 6th పాయింట్, డివైన్ యాక్సిలరేషన్. ఆత్మీయ వేగవంతత. వేగవంతమైన ఆత్మీయ గమనాన్ని దేవుడు మన దేవుడు నీ కోసం చేస్తున్నది ఇతరులకు సంవత్సరాలు పట్టినా ఆ పని నీకు మాత్రము క్షణాల్లో చేసి పెడతాడు. దేవుడు కాల పరిమితులకు లోబడి ఉండడు. ఇతరులు దశాబ్దాలు గడిపి పొందిన దాన్ని ఆయన నిమిషాల్లో నీకు అందిస్తూ ఉంటాడు. ఈ ప్రక్రియను తొందర పెట్టవద్దు అస్సలు. దేవుడు రహస్యంగా చేస్తున్న పని త్వరలో ప్రజల్లో బయలుపరచబడుతుంది. యోహాను 6:16-21 మనం చూస్తూ ఉంటున్నాం. శిష్యులు సముద్రంలో గాలి చేత కొట్టబడుతున్న సమయంలో, ఆ వ్యతిరేకంగా ఉన్న సమయంలో, పడవ తిరుగుతూ ఉన్న సమయంలో అలసిపోయారు. వారు గంటల తరబడి కష్టపడుతూ ఉంటున్నారు. కానీ యేసయ్య పడవలో అడుగు పెట్టిన క్షణము వారు వెంటనే తమ గమ్యానికి చేరుకున్నారు. ఇదే ఆత్మీయ వేగవంతత. దిస్ ఇస్ డివైన్ యాక్సలరేషన్. యేసయ్య నీ పరిస్థితుల్లో అడుగుపెట్టిన క్షణంలోనే ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నది అసాధ్యమైనదిగా కనిపించేది ఒక్క క్షణంలోనే మారిపోతుంది. దేవుని వేగం చాలాసార్లు మనం అర్థం చేసుకోలేము. ఏంది దేవుడు వేగంగా చేస్తాడా, మరి ఎందుకు నాకు ఇది ఇంకా ఆలస్యంగా జరుగుతుంది అనుకుంటారు. దేవుని వేగం చాలాసార్లు ఆలస్యం తర్వాతే వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. దేవుని వేగం చాలాసార్లు ఆలస్యం తర్వాత వస్తుంది. నిశ్శబ్దము, కదలిక లేని సమయము తర్వాతనే అకస్మాత్తుగా సడన్గా తలుపులు తెరవబడతాయి. అవకాశాలు నీ వెనకాల వస్తూ ఉంటాయి. నెమ్మదిగా సాగుతుంది అనుకున్నది ఒక్కసారిగా అద్భుతమైన బ్రేక్ త్రూగా మారుతుంది. దేవుడు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు కూడా ఆయన వెనుక పెద్దగా పని చేస్తూ ఉంటున్నాడు. అకస్మాత్తుగా సడన్గా తలుపులు తెరుచుకుంటాయి, దారులు విస్తరిస్తాయి. నీ జీవితంలో ఎప్పుడు నిశ్శబ్దం ఎక్కువగా అనిపిస్తుందో అదే సమయము దేవుడు వేగంగా కదలబోతున్నాడనే సంకేతం. దేవుని ఆలస్యం అంటే నిర్లక్ష్యం కానే కాదు,
అది సిద్ధత, ఇట్ ఈస్ అ ప్రిపరేషన్. ఆయన సమయము రాగానే ఆలస్యంగా ఉన్నదంతా కూడా ఒక్కసారిగా వేగంగా జరిగిపోతుందంట. ఒక క్షణం ముందు నువ్వు ఎదురు చూస్తున్నావు చూడు, తర్వాత క్షణం దేవుడు తలుపులు తెరుస్తాడు. అది ఆయన శైలి. దట్ ఈస్ ద సడన్ గ్లోరీ. దేవుడు కదలడం ప్రారంభించినప్పుడు ఆలస్యం చేసిన సంవత్సరాలను ఒక్క రోజులోనే తిరిగి రాస్తాడు. వాట్ ఫెల్ట్ డిలేడ్ విల్ సూన్ ఫీల్ డివైన్. యోసెఫ్ని చూడండి, 13 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు, మర్చిపోయాడు, అందరు మర్చిపోయారు ఆయనని. కానీ ఒక్క రోజులోనే జైలు నుండి రాజభవనానికి ఎత్తబడ్డాడు. ఓన్లీ ఇన్ అ సింగిల్ నైట్. మనుషులు మర్చిపోయారేమో కానీ దేవుడు ఎప్పుడు మర్చిపోడు. ఇది నీకు ఒక సందేశంగా నేను చెప్తున్నాను. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దీర్ఘకాలము పడుతుంది కాబట్టి జరగదు అని నువ్వు అనుకుంటున్నావేమో, చాలా సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఇంకా జరగదేమో నువ్వు అనుకుంటున్నావు. లేదు, దేవుని సమయము మనుషుల సమయంతో పోల్చలేము. ఇది నీ కోసం దేవుడు చెప్తున్న మాట. నీవు వేచి ఉన్నది జరగదు అని నువ్వు అనుకుంటున్నావేమో కానీ ఆయన ఆలస్యం అనేది తిరుగులేని ఏర్పాటును గ్రహించు. దీర్ఘకాలం పడుతుందని ఆశ వదలవద్దు. ఇట్స్ టేకింగ్ లాంగ్ బట్ ఇట్స్ నాట్ ఓవర్. గాడ్ ఇస్ స్టిల్ వర్కింగ్. అది ముగియలేదు. దేవుడు ఇంకా పని చేస్తున్నాడు. హిస్ టైమింగ్ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ టైమింగ్. ఆయన సమయం మన సమయానికంటే శ్రేష్టం. కాబట్టి యెషయా 60:22 చెప్తుంది, యెహోవానగు నేను తగిన కాలంన ఈ కార్యము త్వర పెట్టుదును. ఐ విల్ మేక్ ఇట్ హ్యాపెన్ ఫాస్ట్ అని దేవుడు చెప్తున్నాడు. నీ విశ్వాసం ఎంత బలంగా ఉంటుందో తెలియదు కానీ దేవుని వేగం అంతకంటే వేగంగా ఉంటుంది. రక్తస్రావంతో బాధపడిన స్త్రీ యేసయ్యని తాకిన క్షణంలోనే స్వస్థత పొందుకుంది. కానీ 12 సంవత్సరాలు ఆమె వేచి చూసింది. నువ్వు ఆ క్షణానికి దగ్గరలోనే ఉన్నావు. నువ్వు నిలబడు, వెనుకకి తగ్గవద్దు. దేవుడు ఆలస్యం చేస్తున్నట్టు అనిపించినా విశ్వాసంతో ఆయన ముందుకు వెళ్తా ఉండు, ఆయన దగ్గరికి వెళ్తా ఉండు. ఆయన విశ్వాసమే కదిలిస్తుంది. ఆయనను విశ్వాసమే కదిలిస్తుంది. నీ విశ్వాసము దేవుని వేగాన్ని విడుదల చేస్తుంది. గాడ్ మూవ్ సడన్లీ వెన్ ఫెయిత్ రైజెస్. నీ విశ్వాసం ఎక్కడుంది? ఈరోజు దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది, నీ విశ్వాసం ఆయనని కదిలిస్తుంది. ఇప్పటివరకు ఆలస్యమైనది, ఇప్పటివరకు ఆలస్యం కనిపించేది ఆశీర్వాదంగా మారబోతుంది. ఆమోస్ 9:13 చెప్తుంది, దానిని వేగంగా జరిపే రోజులు వస్తున్నాయి అని యెహోవా చెప్తున్నాడు. అవును, దేవుడు మనకి ఆశీర్వదించడం మాత్రమే కాదు, ఆయన మనల్ని ముందుకు కదిలిస్తాడు. తన రాజ్యంలో ఎక్కువ ప్రభావం, ఎక్కువ బాధ్యత, ఎక్కువ ఫలితాలకు మనల్ని సిద్ధం చేయడానికి కొద్దిగా ఆలస్యం చేస్తున్నాడేమో కానీ ఆయన కదిలినప్పుడు వేగంగా జరుగుతుంది. శిష్యులు పడవలో ఉన్నప్పుడు జరిగినట్లే యేసయ్య అడుగుపెట్టిన క్షణాల్లోనే వారి గమ్యాన్ని ఎలాగైతే చేరుకున్నారో అదే విధంగా యేసయ్య నీ జీవితంలో ప్రవేశించిన క్షణంలోనే నీవు ఆయన ఉద్దేశించిన స్థానంలో ఆయన నిన్ను చేర్చబోతున్నాడు. కాబట్టి నీవు చాలా కాలంగా ఎదురు చూస్తున్నావా? ఆశ కోల్పోవద్దు, ఆశను పెంచుకుంటూ ఉండు. ఎందుకంటే దేవుడు కార్యం చేయడానికి వస్తున్నాడు. విశ్వాసంలోనే ఉండు, ఎందుకంటే దేవుడు కదిలినప్పుడు ఆయన ఒక్కసారిగా కదిలిస్తాడు అన్ని. అలాగే నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. 7th పాయింట్, ప్రావిజన్స్ ఫ్రమ్ అన్ఎక్స్పెక్టెడ్ ప్లేసెస్. నీ సహాయము అనుకోని చోట నుండి వస్తుంది. నువ్వు ఎప్పుడు కూడా అనుకోలేదు కానీ అక్కడి నుండి వస్తుంది. దేవుడు చూపించే చోటు నుండి వస్తుంది. దేవుడు మన జీవితాల్లో సమృద్ధిని పంపించే ఎప్పుడు వేరుగా ఉంటుంది, మన ఊహలకు అస్సలు ఉండదు. కొన్నిసార్లు ఆయన సరఫరా ఊహించని వ్యక్తుల ద్వారా అసాధ్యమైన పరిస్థితిలో నుండి వస్తుంది. దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వబోచున్నాడు కానీ ముందుగా నేర్పించేది ఒక పాఠం. ఆయన మీదే ఆధారపడడం. నువ్వు అనుకుంటావే, ఊహించుకుంటావే వీరి నుండి సహాయం వస్తుందని, కానీ ఎప్పుడు అలా రాదు. నేను సంఘం స్టార్ట్ చేసినప్పుడు చాలా పెద్ద వారు గవర్నమెంట్ ఆఫీషియల్స్ వచ్చేవారు. నేను అనుకునేదాన్ని, ఒక్క మంత్ వీరు కనుక నాకు ఆఫరింగ్ ఇస్తే ఒక మంత్ రెంట్ నేను కట్టగలుగుతాను, కాబట్టి దేవుడు అందుకనే వీరిని పంపిస్తున్నాడేమో నేను అనుకున్నాను. కానీ కానే కాదండి. గాడ్ ప్రొవైడ్స్ ఫ్రమ్ అన్ఎక్స్పెక్టెడ్ ప్లేసెస్. నేను ఎవరినైతే చూసి వీరి ద్వారా నాకు సహాయం అందుతుంది, వీరి ద్వారా నాకు ఫైనాన్షియల్ హెల్ప్ వస్తుందని నేను అనుకున్నాను, అస్సలు వారి ద్వారా రాలేదు. అవును, నువ్వు ఊహించని ప్రదేశాల్లో దేవుడు సరఫరాను దయచేస్తూ ఉంటాడు. దేవుడు ఊహించని ప్రదేశాల్లోనే సరఫరా ఇస్తాడు. వెన్ యువర్ సోర్స్ డ్రైస్ అప్, లుక్ అప్, నాట్ అరౌండ్ అని ఈ మాట ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడైతే నీ సోర్స్ ఎండిపోయిందో చుట్టూ కాకుండా పైకి చూడు. ద విడోస్ హ్యాండ్ఫుల్ బికేమ్ హెవెన్స్ అబండెన్స్. ఒక విధవరాలి చేతి పిడికిల నుండి ఆకాశము సమృద్ధిగా పంపించే సరఫరా దొరికిందంట ఏలియాకు. అలాగే నీ చేతిలో ఏదైతే ఉందో, నీ చుట్టూ ఏదైతే ఉందో అది చిన్నదే కావచ్చు, బట్ లిటిల్ బికమ్స్ మచ్ వెన్ గాడ్ ఇస్ ఇన్ ఇట్. దేవుడు ఉన్న చోట చిన్నది కూడా గొప్పదిగా దేవుడు వాడుకుంటాడు.
దేవుడు ఆశ్చర్యపరిచే విధంగానే సరఫరా చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనము ఊహించని వ్యక్తుల ద్వారా, కొన్నిసార్లు దేవుడు చూడండి కాకోలం ద్వారా ఏలియాను పోషించలేదా? కాకులు అంటే పిసినారివి, అవి అసలు ఉన్నవి పక్కన వారివి లాక్కుంటాయి కానీ వాటి దగ్గర ఉన్నవి ఇవ్వవు. కానీ దేవుడు వాటిని వాడుకోలేదా? అలాగే నీ జీవితంలో కూడా పిసినారి వారిని వాడుకోవచ్చేమో. మనం చూడని మార్గాల ద్వారా దేవుడు మన అవసరతలను తీరుస్తాడేమో. ఎందుకంటే ఆయనే మన మూలం, హీజ్ ఆర్ సోర్స్. మనము కాదు, మన వనరులు కాదు, మన మనుషులు కూడా కాదు. ఎందుకంటే దేవుడు నీకు సరఫరా చేయడానికి స్థిర ఆర్థిక పరిస్థితి అవసరము లేదు. ఆయనకు నీ యజమాని అనుమతి అవసరము లేదు. మార్కెట్ పరిస్థితులు, నీ అర్హతలు కూడా ఆయనకు అవసరము లేవు. ఆయన యెహోవా ఈరే. ఆయన పేరు యెహోవా ఈరే అంటే పోషించే దేవుడు, మనకి సరఫరా చేసే దేవుడు. ఆయన నిర్ణయిస్తే అత్యాశ్చర్యకరమైన వనరుల ద్వారాలను దేవుడు నీ కోసము తెరుచుకుంటా ఉంటాయి. 1 రాజులు 17:8-16లో ఏలియా కథను చూడండి. ఏలియాను జరేపాతుకు దేవుడు పంపాడు. దేవుడు సరఫరా చేయబోతున్నప్పుడు అతను ఒక ధనవంతుడి వద్దకు పంపితే సార్థకం అనిపిస్తుంది కదా. వై డిడ్ గాడ్ సెండ్ హిమ్ టు అ రిచ్ పర్సన్స్ హౌస్? కానీ దేవుడు అతన్ని ఒక పేద విధవరాల దగ్గరికి పంపాడు. చివరి ముద్ద భోజనం చేసి చనిపోవడానికి సిద్ధమైన ఆ పేద స్త్రీ వద్దకు పంపాడు. అలాగే నీ జీవితంలో కూడా అన్యూజువల్ ప్రావిజన్స్ దేవుడు అన్యూజువల్ ప్లేసెస్ నుంచి దయచేస్తాడు. నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదామా? 8th పాయింట్. ఎదురు చూస్తున్నారు కదా? ఎస్, పరిస్థితులు కలవరపెట్టినా అర్థం కాని శాంతి మీరు పొందుకుంటారు. ఎంత అద్భుతం కదండి. అనిశ్చిత మధ్యలో, కన్ఫ్యూజన్ మధ్యలో అర్థం కాని శాంతి అనేది దేవుడు మనతో ఉన్నప్పుడు మనసులో ఏర్పడే ఆత్మీయ నిశ్చింతను అద్భుతంగా చూపిస్తుంది. దేవుడు నీ జీవితాన్ని తదుపరి దశలకు తీసుకెళ్ళక ముందు నీలో ఒక అద్భుతమైన శాంతి నింపుతాడు. నీకు అర్థం కాదు, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అది పరిస్థితులు మారలేదే, కానీ అయినా ఏంటి అంటే అది ఆయన సన్నిధిలో ఉండే శాంతి. బయట ప్రపంచం కలతలో ఉన్న నీ హృదయము మాత్రం శాంతితో నిండిపోయి ఉంది. అది దేవుడు నీ దారిలో ముందుకు వెళ్తున్న సైన్. ఫిలిప్పీ 4:6-7 ప్రకారం మనం చూస్తే ఈ శాంతి నీ హృదయానికి మించినది, నీ మనసును కాపాడేది. పౌలు గురించి ఆలోచించండి. అప్పుడు జైల్లో ఉన్నప్పుడు అనిశ్చితగా భవిష్యత్తు విషయంలో ఎటువంటి భయం లేకుండా ఉన్నాడు. జైల్లో కూర్చొని పాటలు పాడుతున్నాడు. ఎక్కడైనా ఆందోళన ఉందా? లేదు. ఆయన అంటున్నాడు, మరలా చెప్తున్నాను సంతోషించండి అని రాస్తున్నాడు. ఎలా సాధ్యం? ఎలాగింతగా శాంతి పొందుకున్నాడంటే పౌలు అర్థం చేసుకుంది ఒకటే, శాంతి అనేది కష్టాల లేమి వల్ల కాదు, కానీ కష్టాలు లేకపోవడం వల్ల రాదు, కానీ దేవుని సన్నిధి ఉనికి. ఎంతమంది కష్టాల్లో ఉన్నా ఎంతమంది దేవుని శాంతి పొందుకోవట్లేదు? నీవు కూడా కష్టాల సమయంలో ఒకలాంటి శాంతి నీకు ఉందంటే దేవుడు ఒక గొప్ప ద్వారం తెరవబోచున్నాడని అర్థం. 1 కొరింథీ 14:33లో దేవుడు గందరగోళానికి కర్త కాదు, దేవుడు సమాధాన కర్తయగు అధిపతి. కాబట్టి నీవు ఆయన చిత్తంలో నడుస్తున్నావు అంటే ఒక అర్థం ఏంటంటే, ఒక సైన్ ఏంటంటే నీవు అర్థము కాని మించిన శాంతిని అనుభవిస్తున్నట్టే. కష్టాలున్నాయి, శ్రమలున్నాయి, బాధలున్నాయి, వ్యాధి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఒకలాంటి శాంతి నీ హృదయంలో నిండిపోయి ఉంటుంది. మనుషులు తరచుగా అనుకుంటా ఉంటారు శాంతి అంటే సమస్యలు లేని జీవితం అనుకుంటారు, కానీ నిజమైన శాంతి ఏంటి తెలుసా? తుఫాను మధ్యలోనే భయం లేకుండా జీవించడం. అస్సలు అటువంటి శాంతి ఈ లోకము ఎరగదు. కానీ నీవు ఎరుగుతున్నావంటే ఖచ్చితంగా నీవు ఒక గొప్ప ఉద్దేశానికి ముందుకు దేవుడు నడిపిస్తున్నాడు. యేసయ్యే మనకి మార్క్స్ వార్త 4:35-41 చూపిస్తూ ఉంటున్నాడు. తుఫాను పడవల్లో ఉన్నప్పుడు కూడా శిష్యులు భయపడ్డారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, గాలిని చూసి భయపడకండి, నేనున్నాను మీకు తోడుగా, భయపడకండి అని మిక్కిలి నిమ్మలం చేశాడంట. ఆ శాంతి సాక్ష్యమే మనం ఈరోజు చూడండి. రోమా 8:28లో అన్ని సమస్తం కూడా మన మేలు కొరకే పనిచేస్తూ ఉంటున్నాయంట. దేవుడు ఈరోజు ఏ విషయంలో అయితే నీ హృదయాన్ని కలవరపెట్టిందో, నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు చింత దేవుని పాదాల చెంత వదిలేసినప్పుడు ప్రార్థన ద్వారా ఒక గొప్ప శాంతిని పొందుకుంటావు. నువ్వు ఆందోళన భారంగా అనిపించిన పరిస్థితి కూడా దాంట్లో ఒక సైన్ ఏంటంటే శాంతిని నువ్వు పొందుకుంటావు. ఎందుకంటే కలత మధ్యలో కూడా నీ హృదయము స్థిరంగా ఉండడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు. 9th పాయింట్కి వెళ్ళిపోదామా? 9th పాయింట్. చనిపోయినట్లు అనిపించిన కలలు దేవుని శక్తితో మళ్ళీ జీవితము పొందుతున్నాయి, మళ్ళా జీవాన్ని పొందుకుంటున్నాయి. ఇది నీ భవిష్యత్తులో కొత్త అవకాశాల యొక్క సైన్. వాట్ సీమ్ డెడ్ నౌ ఇస్ అ లైఫ్. గాడ్ ఇస్ రెజరెక్టింగ్ యువర్ డ్రీమ్స్.
చూడండి 9th పాయింట్ ఏంటంటే డెడ్ డ్రీమ్స్ ఆర్ కమింగ్ అలైవ్. మీరు మానివేసిన కలలు, చనిపోయింది అనుకున్న ఆశయాలు ఇప్పుడు దేవుని శక్తితో మళ్ళీ లెవెలప్ అవ్వబోచున్నాయి. మీరు విడిచిపెట్టిన కలలు మరలా అగ్ని పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటున్నాయి. దేవుడు వాడికి జీవాన్ని నింపుతా ఉంటున్నాడు. పాత ఆశలు ఉన్నాయా, పాత కళలు ఉన్నాయా, దేవుడు తిరిగి లేవనెత్తబోచున్నాడు. చనిపోయినట్లు అనిపించిన కళలు చూడండి, దేవుడు రెండో అవకాశం ఇస్తున్నాడని ఎజికేల్ 37 ప్రకారం దేవుడు మాట్లాడుతున్నాడు. డ్రై బోన్స్ దేవుడు పునర్జీవాన్ని ఇచ్చాడు, బ్రెత్ ఆఫ్ లైఫ్ని ఊదాడు. మన జీవితంలో కూడా అదే జరగబోనై ఉంది. యోసేపు చనిపోయాడు అనుకున్నాడు యాకోబు, కానీ తిరిగి యోసేపుని చూడగలిగాడు యాకోబు, తండ్రి అయిన యాకోబు. అలాగే లాజరు చనిపోయాడు, దేవుడు తిరిగి లేపలేదా? సారా మృతతుల్యమైన దేహం, కానీ ఇంపాసిబుల్ థింగ్స్ని దేవుడు పాసిబుల్గా చేయలేదా? అలాగే మీరు ఒకప్పుడు వదిలేసిన కళలు ఉంటాయి కదా, చనిపోయిందని భావించిన ఆశలు ఉంటాయి కదా, మళ్ళీ సజీవమును చేస్తున్నాడు. అకస్మాత్తుగా మీరు ఒక కొత్త ఉత్సాహాన్ని, ఒక కొత్త ఆత్మీయ ఆకర్షణను అనుభవించబోతున్నారు. మీరు ఒకప్పుడు వదిలేసిన ఆ పిలుపును, ఒకప్పుడు వదిలేసిన ఆ గొప్ప ప్యాషన్ని మళ్ళా మీలో మంటలా జ్వలిస్తుంది. ఇది దేవుడు చనిపోయిన వాటిపై జీవం ఊదే సమయము. ఎజికేల్ 37లో ప్రవక్తను ఎముకలతో నిండిన ఆ లోయలకు తీసుకువెళ్ళి, ఈ ఎముకలు మళ్ళీ బ్రతకగలుగుతాయా అని దేవుడు ఆ ప్రవక్తను అడిగినప్పుడు, మానవంగా చూస్తే అది అసాధ్యం, కానీ దేవుడు అసాధ్యంలో కూడా నిపుణుడు. ఆయన ఎజికేలు చెప్పమని చెప్పాడు, ఎజికేలుతో ప్రవచించమని చెప్పాడు. ఎజికేలు మాటలతో ఆ ఎముకలు మళ్ళీ కదులుతాయి, అవి మళ్ళీ కలిసిపోతాయి, మళ్ళీ జీవాన్ని పొందుకుంటాయని చెప్పాడు. దేవుడు చెప్పినట్టుగా అలాగే ఆ రోజు జరిగింది. అలాగే దేవుడు ఈ రోజు కూడా నీతో చెప్తున్నాడు, నీ కళలు మళ్ళీ జీవించగలవు, నీ ప్యాషన్ మళ్ళా రాబోతుంది. నువ్వు ఏదైతే ఇది జరిగితే బాగుండు అని ఎంతో ఆశ కలిగి ఉన్నావో అది లేచి వస్తుంది. నీ వ్యాపారం మళ్ళీ లేచి రాగలుగుతుంది, నీ సేవ పిలుపు మళ్ళీ మండగలుగుతుంది, నీ సంబంధాలు మళ్ళీ పునరుద్ధరించబడగలుగుతున్నాయి. ఎందుకంటే దేవుడు ఒక గొప్ప సైన్ని దేవుడు ఇస్తా ఉంటున్నాడు. ఏంటంటే నీ లైఫ్ మామూలుగా లేదు, ఒక గొప్పతనానికి వెళ్తుంది. శత్రువు చెప్తా ఉంటాడు, నీ సమయం అయిపోయింది, చూడు నీ ప్రక్కన వారు నీకంటే ముందుగా ఎంత వేగంగా పరిగెత్తుతున్నారో, నువ్వు స్టార్ట్ చేసావు కానీ నీకంటే వేగంగా వారు పరిగెత్తున్నారు, 5 ఏళ్లలో వారు చూడు ఎలాగైపోయారు, నీ పరిస్థితి చూడు ఎలాగైపోయిందని చెప్తా ఉంటున్నారు. నీ తప్పులు నిన్ను అర్హుడిగా సాతాను గారు చెప్తున్నాడు, నీ తప్పుల వల్లే నువ్వు అర్హత కోల్పోయావని చెప్తా ఉంటున్నాడు. కానీ అది అబద్ధం. దేవుడు పునర్జీవము నిపుణుడు. గాడ్ ఇస్ అ గాడ్ హూ ఇస్ గోయింగ్ టు రెజరెక్ట్ థింగ్స్. హీ స్పెషలైజెస్ ఇన్ రెజరెక్టింగ్ యువర్ లాస్ట్ డ్రీమ్స్. సారా 9 ఏళ్ల వయసులోనే దేవుని వాగ్దానం నెరవేరడం చూసింది. ఇస్సాకు జన్మించాడు, ఆదికాండం 21లో చూస్తున్నాం. అలాగే యోసేపు మరి ఆ యొక్క గోతిలో పడిపోయిన జైల్లో ఉన్నా కూడా ఒకే రోజు రాజభవనానికి చేరాడని ఆదికాండం 41లో మనం చూస్తున్నాం. లాజరు కూడా 4 రోజులు చనిపోయిన తర్వాత కూడా ఒక్క మాటతోనే యోహాను 11లో పునర్జీవింప చేశాడు యేసే. అలాగే దేవుడు నీ జీవితంలో చనిపోయిన విషయాలను మళ్ళీ లేవనెత్తబోచున్నాడు. నీ పని మళ్ళీ జరగబోచుంది, నీ కళలో మళ్ళీ కనబోచున్నావు, మళ్ళీ నీవు నీ యొక్క కాలింగ్లో ఉండబోచున్నావు. నీ లోపల మళ్ళీ మంట చెలరేగుతుంది, దాన్ని తక్కువ అంచనా వేయకు. దేవుడు నీ గమ్యానికి మళ్ళీ నీకు జీవాన్ని పోస్తున్నాడు. ఇక నెక్స్ట్ పాయింట్, లాస్ట్ పాయింట్కి వెళ్ళిపోదామా? 10th పాయింట్, అ హంగర్ ఫర్ గాడ్ ప్రిసీడ్స్ అ హార్వెస్ట్ ఫ్రమ్ గాడ్. దేవుని కోసమైన ఆకలి ఆయన ఆశీర్వాదానికి ముందు నడిపిస్తున్న సంకేతం. చూడండి, బిఫోర్ బ్రేక్ త్రూ గాడ్ కాల్స్ యూ ఇంటూ డీపర్ ఇంటిమెసీ. ప్రార్థన చేయాలనే ప్రేరేపణ వస్తుందా? ఫాస్టింగ్ చేయాలనే ప్రేరేపణ వస్తుందా? ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ ప్రిపేర్ యూ ఫర్ ద నెక్స్ట్ సీజన్. ప్రార్థన, ఉపవాసము నీ తదుపరి సీజన్ కోసం సిద్ధం చేస్తూ ఉంటాయి. గ్రేటర్ బర్డన్ టు ప్రే అండ్ ఫాస్ట్ నీకుందా? చూడండి, ఎక్కువ ప్రార్థన భారం ఉందా? అంటే స్పిరిచువల్ ఇంటిమెసీ పెరగడానికి దేవుడు కార్యం చేస్తున్నాడు. ఎప్పుడైనా ఎవరైనా దేవుడు హెచ్చించక ముందు వారితో దేవుడు గడపడానికి ఇష్టపడతా ఉంటాడు. దేవుడు ముందుగా ఆత్మీయ సిద్ధత కోసము పిలుస్తూ ఉంటాడు. ఆత్మ ఎంత సిద్ధపడితే, ఆత్మీయంగా ఎంత బలపడితే అంత శారీరకమైన దీవెనలు, పెద్ద పెద్ద ఆశీర్వాదాలు, బ్రేక్ త్రూస్ మనం పొందుకుంటూ ఉంటాం. జీవితంలో క్రొత్త దశకు అడుగు పెట్టే ముందు దేవుడు మన హృదయాన్ని పునర్జీవితం చేయడానికి దేవుడు ఒక ఆకలిని, ఆకాంక్షను, ప్రార్థన చేయాలనే భావము కల్పిస్తూ ఉంటాడు. దేవునితో సన్నిహిత సంబంధము భవిష్యత్తులో వచ్చే భారాన్ని
మోసేందుకు పునాదిగా మారుతుందంట. పెద్ద ఆశీర్వాదాలు, పెద్ద స్థాయిలు, ఆత్మీయంగా పెరగడానికి నీకు ఆశలు కలిగినట్లయితే ఖచ్చితంగా పెద్ద స్థాయికి, పెద్ద ఆశీర్వాదానికి నేను తీసుకెళ్తుంది. కొన్నిసార్లు పెద్ద ఆశీర్వాదం మనకు భారంగా అనిపించవచ్చు. కాబట్టి ఆ భారం తొలగించడానికి ముందుగానే దేవుడు తనతో సిద్ధపాటు కలిగి ఉండడానికి ప్రార్థనలో నడిపిస్తూ ఉంటాడు. బైబిల్ ఉదాహరణ చెప్పడానికి దానియేలు ఉన్నాడు. ఉపవాసం చేసి దేవుని యొక్క రహస్యాలు పొందుకొని ఆ తర్వాత ఒక గొప్ప వాగ్దానాన్ని పొందుకున్నాడు. శిష్యులు కూడా పరిశుద్ధాత్మ రాకముందు పై గదిలో ప్రార్థన చేసేవారు. ఎక్కువ ప్రార్థన చేయడానికి ఇష్టపడేవారు. ఒక ఆకలితో ఉండేవారు. పరిశుద్ధాత్మ పొందుకున్నాక ఒక నూతనమైన ఉజ్జీవం కలిగింది. ఎస్తేర్ విషయంలో కూడా మనం చూస్తే ప్రజల రక్షణ కోసము రాజు ఎదుటకు వెళ్ళక మునుపు ఆమె ఉపవాస ప్రార్థన చేసింది. ఒక గొప్ప మార్పును, ఒక రెవల్యూషన్ని జరిగింది అక్కడ. అలాగే నీ జీవితంలో ఆ రెవల్యూషన్ జరగాలంటే నీవు కూడా ప్రార్థనలోను, ఫాస్టింగ్లో నడిపిస్తూ ఉంటాడు దేవుడు. ఎక్కడైనా కూడిక ఉంటే అక్కడ నేను పంపిస్తూ ఉంటాడు. ఎక్కడైనా ప్రార్థన కూడికలు, ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతుండగా నీవు ఒంటరిగా ఉండవు, నువ్వు ఇంట్లో ఉండవు, నువ్వు వెంటనే వెళ్తావు. జాబులు వదిలేసి మరి ప్రార్థనలో గడుపుతూ ఉంటావు. ఇవన్నీ ఒక ముఖ్యమైన పాయింట్ చూపిస్తున్నాయి. ఏంటంటే ప్రత్యేకమైన దైవ కార్యానికి ముందు ప్రత్యేకమైన ఆత్మీయ సిద్ధత దేవుడు క్రియేట్ చేయడానికి ప్రస్తుత కాలంలో కూడా అది వర్తిస్తుంది. మీరు ఎక్కువగా ప్రార్థించాల్సిన అవసరత కల్పిస్తున్నట్లయితే, బైబిల్ చదవాలని అనిపిస్తున్నట్లయితే, శాంతంగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలని అనిపిస్తున్నట్లయితే, ఎప్పుడు కూడా దేవునితో గడపాలని, ఆయన సన్నిధిలో ఉండాలని అనిపిస్తున్నట్లయితే, గుడికి పెరగెత్తాలని అనిపిస్తున్నట్లయితే అది దేవుని యొక్క పిలుపని గ్రహించండి. దిస్ ఇస్ అ సైన్ దట్ గాడ్ ఈస్ కాలింగ్ యూ. శత్రువు మనకు భయపెడుతూ ఇంత స్పిరిచువాలిటీ అవసరం లేదు అని చెప్తా ఉంటాడు. కానీ అది అబద్ధం. ఇంత స్పిరిచువల్గా ఉండాల్సిన అవసరం ఎందుకు? అందరు చూడు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు, నువ్వు కూడా ఎంజాయ్ చేయి అని చెప్తా ఉంటాడు. కానీ అది నిజమైన శక్తి కాదు. నిజమైన శక్తి పొందుకునే సమయము సిద్ధతల్లో ఉన్న సమయము. కాబట్టి నీ ఉపవాసము వ్యర్థం కాదు, నీ ప్రార్థనలు వృధా కావు, దేవునితో గడిపే నీ సమయము వృధా కాదు. నువ్వు వాక్యం చదువుతున్నావే, అది తదుపరి సిద్ధం చేస్తుందని గమనించండి. దేవుడు నేను బలపరిచి నేను ఆశీర్వాదానికి ముందు నీ హృదయాన్ని, నీ ఆత్మను బలపరుస్తున్నాడని దేవుడు మీకు ఈరోజు బయలుపరుస్తూ ఉంటున్నాడు. సో మన ఫోకస్ సిద్ధం చేయడానికి ముందు దేవుడు ప్రార్థనలోను, ఉపవాసంలోను ఆత్మీయ ఆకలిని దేవుడు దయచేస్తూ ఉంటాడు. నీతి విషయమైన ఆకలి దప్పులు గల వారిని దేవుడు తృప్తిపరచబోచున్నాడు. బైబిల్ సెలవిస్తుంది, దేవుడు అంట మనల్ని నీతి మార్గంలో ముందు నడిపిస్తూ ఉంటాడంట. అందుకని దేవుడు చెప్తా ఉంటాడు, మొదట నా నీతిని, నా రాజ్యం వెదుకుడి, అప్పుడు ఇవన్నీ అనుగ్రహిస్తానని. కాబట్టి ఈరోజు దేవుని యొక్క పిలుపు నీకు అర్థమవుతుందా? దేవునితో నువ్వు గడపాలనే ఆసక్తి నీకు కలిగిందంటే ఇదే శక్తితో కూడిన సమయం అని నువ్వు గ్రహించు. ఇది విఫలత కానే కాదు. సో ప్రియమైన వారలారా, ఇది సాధారణమైన సందేశం కానే కాదు, ఇది ఇంకో ప్రసంగం కానే కాదు, ఇది ఇంకో బైబిల్ బోధన కానే కాదు, ఇంకో ప్రేరాత్మకమైన మాట కానే కాదు. ఇది దేవుని నుండి నీ ఆత్మకు వచ్చే ఒక ఆత్మీయ మేల్కొల్పు, పిలుపు. దేవుడు సైన్స్ చూపించాడు కానీ ప్రయోజనం లేకుండా కాదు. దేవుడు నీ హృదయాన్ని కదిలిస్తున్నాడు కానీ కారణం లేకుండా కాదు. దేవుడు నీ పాత కళలను మళ్ళీ లేపుతున్నాడు కేవలము గుర్తు చేసుకోవడానికి కాదు, కానీ వాటిని నెరవేర్చడానికి. 10 సైన్స్ మీరు విన్నారు కదా. ఆయన ఇప్పుడు నీ జీవితాన్ని కదిలిస్తున్నాడు, సిద్ధం చేస్తున్నాడు, స్థానపరుస్తున్నాడు. నీ కళలకు కనబడని గొప్ప విషయాలను చూపిస్తున్నాడు. ఈరోజు చూపించాడు కదా. ఇప్పుడు వెనక కూర్చోడానికి, సందేహంలో ఉండడానికి కాదు. నో, ఇది నిజమేనా, ఇది దేవుడు నాతో చెప్పిందేనా అనుకోవడానికి కానే కాదు. ఇది ప్రశ్నల సమయం కానే కాదు. ఇప్పుడు నువ్వు లేవాలి, నువ్వు నిలబడే సమయము ఇదే. నువ్వు నమ్మి ముందుకు అడుగు వేయాల్సిన సమయము. దేవుడు నీకు ఇచ్చిన పిలుపుతో ధైర్యంగా నడవాల్సిన సమయం. దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను వెనుకకు లాగడం కాదు, ముందుకు నడిపిస్తున్నాను. నేను నీ కలలను ముగించడం కాదు, వాటిని మళ్ళీ ప్రారంభిస్తున్నాను. నీ ఆలస్యం, నీ బాధ, నీ నిరీక్షణ ఇవన్నీ నా ప్రణాళికలో భాగం. నీ బ్రేక్ త్రూ రాబోతుంది. కాబట్టి ఇప్పుడే సిద్ధమవు. యేసు నామములో ఈ అద్భుతాలను స్వీకరిద్దామా? ప్రార్థన చేద్దాము. ప్రభా యేసయ్య, పరిశుద్ధుడ, మహోన్నతుడగు తండ్రి, ఈ వాక్యము ద్వారా ఎవరైతే ఈ వాక్యం విని వారి హృదయాన్ని నీ ఆత్మకు అర్పించుకుంటున్నారో నాయన ప్రభ, నీ సమయాన్ని అయ్యా ప్రార్థన చేద్దామా?
మహోన్నతుడు తండ్రి ప్రభా యేసయ్య, ఎవరైతే ఈ సందేశం విన్నారో నాయన ప్రభా, వారి హృదయము నీ వైపు త్రిప్పుకున్నందుకు నీకు వందనాలు అయ్యా. నీ ఉద్దేశాలు వారు ఉంటున్నందుకు నీకు వందనాలు నాయన ప్రభా. వారికి నువ్వు గుర్తు చేసిన ఈ సంకేతాలు బట్టి, ఈ సైన్స్ బట్టి నీకు వందనాలు. నీ ప్రణాళికలు ఇంకా ముగియలేదని నువ్వు చూపించిన ఈ విధానం బట్టి నీకు వందనాలు నాయన. నీ ప్లాన్స్ ఇంకా ఆగిపోలేదు, నీ సమయం వస్తుందని నువ్వు చెప్పిన విధానం బట్టి నీకు వందనాలు. నీ ఆశీర్వాదం ఇంకా ఆలస్యం కాదు. వారిని బలపరచడానికి, వారి కళలను ఇంకా మేలుకొల్పడానికి నువ్వు మళ్ళొక్కసారి నాయన నువ్వు ధైర్యాన్ని ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు నాయన ప్రభా. ఈ రోజు నాయన ప్రభా, నీవు నీ బిడ్డల్ని పిలిచి ఈ 10 సైన్స్ను చూపిస్తూ వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తున్నందుకు నీకు వందనాలు తెలియపరుస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కాబట్టి ఈ సందేశం మీ హృదయాన్ని తాకిందా? దాన్ని మీ స్నేహితులతో పంచుకోనండి, ఎందుకంటే ఎవరికొకరు ఈ మాట కోసము ఎదురు చూస్తున్నారు. See you next Thursday. Until then, take care. God bless you.